హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. ఈరోజు మీ అందరితో కూడా నేను వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అనమాట. సో మీరందరూ అనుకోవచ్చు ఏంటి ఎటువంటి అప్డేట్ లేకుండా సడన్గా వెళ్ళారు ఏంటని. నేను కూడా సడన్గా చిన్న ఫంక్షన్ నుండి వెళ్ళాను. బట్ ఫంక్షన్ రోజు వ్లాగ్ అయితే కంప్లీట్లీ షూట్ చేయలేదు, సండే రోజు. సో నెక్స్ట్ డే అనమాట, మండే రోజు వ్లాగ్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మమ్మీ అయితే ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు వ్లాగ్ అంతా కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బికాజ్ ఆఫ్ మనం చాలా రోజుల తర్వాత, రోజులు కూడా కాదు చాలా మంత్స్ తర్వాత మనం ఇక్కడ షాపింగ్కి వెళ్ళబోతున్నాం, రాజమండ్రి షాపింగ్కి అనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు అండ్ వీళ్ళందరూ కూడా చేశారు. అండ్ నేను కూడా ఇక్కడ ఫ్రెష్ అయిపోయి డ్రెస్ ఇవన్నీ కూడా వేసేసుకొని రెడీ అయిన తర్వాత తింటున్నాను అనమాట. సో నేను కూడా చెప్పాను కదా మీకు, టిఫిన్ దోశ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎక్కడున్నా అర్థమైపోయిందా మీకు, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది కదా. సో నేను ఇప్పుడైతే ప్రజెంట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అండ్ ఈరోజు మీ అందరితో కూడా నేను ఈరోజు ఏంటి మండే. సో మండే వ్లాగ్ని షేర్ చేసుకుంటాను మీ అందరికీ కూడా. సో ప్రజెంట్ అయితే నేను రెడీ అయిపోయిన ఈ విధంగా దిస్ బ్యూటిఫుల్ కుర్తీ. ఆల్రెడీ ఐ హోప్ ఈ వీడియో డ్రెస్ డీటెయిల్స్ సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానని అనుకుంటున్నాను. ఒకళ్ళు చేయకపోయినా దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ యూవీ కలెక్షన్స్, అండ్ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈరోజైతే ఈ విధంగా రెడీ అయ్యాను. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను రాజమండ్రి వెళ్తున్నాను. కొన్ని చిన్న వర్క్స్ ఉన్నాయి. సో చూద్దాం ఎంత వర్క్ అంటే. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 11 అవుతుంది. మరి ఈ టైంకి ఎక్కువ షాప్స్ అవి తీయరు, చూడాలి. ఒక లేకపోయినా ఇంకా జస్ట్ అలా రోమ్ చేసి వచ్చేస్తాము. అండ్ మధ్యాహ్నం వచ్చి డీమార్ట్కి వెళ్ళాలనుకుంటున్నాము. సో ఎంతవరకు ఈ డే మేము అనుకున్నవన్నీ జరుగుతాయి లేదా అని ఇంకా తెలియదు, కానీ చాలా అయితే అనుకున్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అన్నీ తినేసాను. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు బయలుదేరుతాను. దానికన్నా ముందు నేను చేసిన వర్క్స్ అన్నీ, అంటే బ్రేక్ఫాస్ట్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి, చూస్తుండండి. ఓకేనా, బాయ్. సో ఈ డ్రెస్ ఫుల్ డీటెయిల్, ఫుల్ లుక్ చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పిక్ అప్డేట్ చేస్తాను, ఆర్ఎల్సీ పక్కనే పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఫైనల్ ఇప్పుడైతే మన షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ నేను వచ్చింది ఇమేజ్ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ షాప్కి అండి. అండ్ ఇది వచ్చి మనకి కోటగుమ్మం దగ్గర లాస్ట్ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా మీకు అడ్రస్ అనేది నాకైతే తెలీదు, నేనైతే మీకు క్లియర్గా అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఇవ్వగలను. అండ్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, యాక్చువల్లీ నేను ఒక 3 years బ్యాక్ అలాగా నేను ఈ షాప్కి వచ్చాను. అప్పుడు కూడా నైట్ వేర్ తీసుకుందామని చెప్పి. అండ్ ఈ షాప్లో కూడా ఆల్మోస్ట్ అన్ని నైట్ వేర్ తప్ప మనకేం పార్టీ వేర్స్ ఇలాంటివి ఏమి ఉండవు. మీకు ఆల్రెడీ బయట షాప్ లుక్ కానీ ఇప్పుడు షాప్ చూస్తున్నా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ కిడ్స్ వేర్ కానీ, మెన్స్ వేర్ కానీ, లైక్ ఉమెన్స్కి, గర్ల్స్కి, ఆల్మోస్ట్ అందరికీ కూడా లైక్ నార్మల్ డైలీ వేర్ కుర్తీస్ ఒకటి, తర్వాత నార్మల్ డైలీ వేర్ ప్యాంట్స్, 3/4 టీషర్ట్స్, ఇలాగ నైట్ వేర్ అన్నీ కూడా మీకు ఇక్కడ బాగా దొరుకుతాయి. అండ్ ప్రైజెస్ అయితే కొన్ని ఎక్కువగా ఉన్నాయి, కొన్ని తక్కువ కూడా ఉన్నాయి అనమాట. అంటే క్వాలిటీ బట్టి ప్రైస్ అన్నది ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ ఇక్కడైతే నేను ఇంకా నా షాపింగ్ అనేది స్టార్ట్ చేశాను. నా షాపింగ్లో నేను బిజీగా ఉంటే ఇక్కడ వచ్చి మా హస్బెండ్
తను షూటింగ్లో బిజీ ఉన్నారనమాట. సో మీరందరూ కూడా చూడాలి. అండ్ మా షాపింగ్ అనేది చాలా నాలుగు తర్వాత చేస్తున్నాం కాబట్టి మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి చేస్తున్నాం. ఏంటి షాపింగ్ ఏంటి ఆల్రెడీ చాలాసార్లు చేశారు కదా అని అనుకుంటున్నారు కదా. అంటే రాజమండ్రి షాప్స్కి వెళ్ళి ఈ మధ్య చేయడం చాలా తక్కువైపోయిందండి. బికాజ్ ఆఫ్ ఈ కోవిడ్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా షాప్స్ ఇవన్నీ కూడా మనకి లాక్డౌన్ అండ్ ఇలా చాలా వరకు అయితే షాపింగ్ అయితే నేను వెళ్ళలేదు. సో ఇప్పుడు కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇంకా నైటీస్ అవి ఎందుకు వేసుకోవడం, కొంచెం ఇలాంటి ప్యాంట్స్ ఇవన్నీ వేసుకోవచ్చు అప్పుడప్పుడు అని చెప్పేసి మా హస్బెండే అన్నారు. సో ఇంకా తన కోసం మేమైతే ఈ షాప్కి వచ్చేసాము. అండ్ నేనైతే ఇక్కడ సెలెక్టింగ్లో చాలా బిజీ ఉన్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ మొత్తం కూడా ప్యాంట్స్ అవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాంతోపాటు 2 ప్యాంట్స్ అండ్ నేను ఏమేమి తీసుకున్నాను అనేది అయితే లాస్ట్లో మీకు షేర్ చేస్తాను. అంటే మీకు చూపించాను కలెక్షన్ అయితే, సో లాస్ట్లో మీకు చూపిస్తాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు ప్యాంట్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ 3/4 తీసుకోమన్నారు. సో ఎక్కువ మా హస్బెండ్కి ఏంటంటే లాంగ్ ప్యాంట్స్ కన్నా 3/4 అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట, కొంచెం బాగుంటాయి కదా అని చెప్పి. సో ఇంకా తన కోసం అవి కూడా తీసుకున్నాను. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ అవే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ట్రయల్ కూడా చేసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ ఎందుకు ట్రయల్ ఆప్షన్ ఇచ్చారంటే ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ ఆప్షన్ లేదు, అందుకోసమే ట్రయల్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో దానివల్ల నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అవన్నీ కూడా ఒకసారి ట్రయల్ వేసేసుకున్నాను. కొంచెం ఒకవేళ మనకి ఫిట్ అవ్వకపోయినా చూసుకోవాలి కాబట్టి అన్నీ కూడా నేను చేసేసుకున్నాను మొత్తం ట్రయల్. అండ్ దాని తర్వాత ఇక్కడ కుర్తీస్ అవి కూడా ఉన్నాయి, బట్ నేనైతే ఇంకా కంప్లీట్లీ అవి ఏం చూడలేదు, ఓన్లీ ఫర్ నైట్ వేర్కి వచ్చాను కాబట్టి అవే చూశాను. అండ్ ఇంక ఇప్పుడు ప్యాంట్స్ అండ్ కింద బాటమ్ అంతా కూడా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చి ఇక్కడ టీ షర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే షాప్కి ఉన్న మైనస్ ప్లస్ అది నాకు తెలియదు, కానీ ఇక్కడ ఫిక్స్డ్ రేట్స్, నో బార్గెనింగ్, మనకి ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ అనమాట. అండ్ దాంతోపాటు నో ఎక్స్చేంజ్ కూడా. నేను ఇవి మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని తప్ప నేనైతే ఎటువంటి ప్రమోషన్ ఏం చేయట్లేదు ఈ షాప్కి. నేనేదో క్యాజువల్గా వచ్చాను, ఆ క్యాజువల్గా మీకు కూడా జస్ట్ నాకు రాజమండ్రి సబ్స్క్రైబర్స్ కొంచెం ఎక్కువ కాబట్టి అందుకోసం మీకు ఏదో ఇన్ఫర్మేషన్ కింద ఉంటుందని చేస్తున్నాను అంతే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనకి డీమార్ట్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా ట్రై చేయండి, మీకు ఎక్కడ ట్రై చేయాలనిపిస్తే అక్కడ ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే మేమేంటంటే కొన్ని షాప్స్కి లైవ్గా వెళ్ళి చూస్తాం కాబట్టి మాకు కొంచెం ఎంతో కొంత చిన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని మీకు షేర్ చేస్తున్నాము. అండ్ నా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత కొంచెం బలవంతం చేస్తే మా హస్బెండ్ ఇక్కడ తన టీ షర్ట్స్ తీసుకుంటున్నారు. మా హస్బెండ్కి ఎప్పుడు కూడా నేను తీసుకో అంటే తప్ప తీసుకోరు అనమాట. సో తీసుకోరు అలాగా. అండ్ ఫైనల్లీ తన షాపింగ్ కూడా అయిపోయింది, మా ఇద్దరు షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. సో రిటర్న్ అయ్యే టైం కూడా ఇక్కడ కొంచెం ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది, జస్ట్ చిన్న డ్రిజిల్స్ లాగా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా వెంటనే మేము కూడా రిటర్న్ అయిపోయాము. ఇంకా చాలా అనుకున్నాం, అవైతే ఏం అవ్వలేదు. సో ఏమనుకున్నాం ఏంటన్నది ఇప్పుడు మాట్లాడుతాను మీతో. సో ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాము. అండ్ నేనైతే డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను. బికాజ్ ఆఫ్ మేము వచ్చే టైంకి వర్షం పడడం వల్ల తడిసిపోయాము, దానివల్ల ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా నేను ఇయర్ రింగ్స్ అవన్నీ షాపింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా అవ్వలేదు. వెళ్ళే టైంకి అయితే ఓపెన్ చేస్తున్నాయి కానీ ఇంకొచ్చే టైంకి వర్షం పడడం వల్ల అవన్నీ కూడా క్లోజ్ చేశారు. సో మ్యాక్సిమం ఇంకా రేపు వెళ్దామని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ డిమార్ట్ అనుకున్నాను కానీ చూడాలి. ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం వర్షం తగ్గింది, మరి ఆ టైంకి ఎలా ఉంటుందో తెలీదు. అండ్ నేనైతే కొత్త నైట్ డ్రెస్ వేసేసుకున్నాను ఆల్రెడీ. సో కొత్త బట్టలు ఉన్నాయంటే ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని ఫీలింగ్ అయితే నాకు ఎక్కువ ఉంటుంది. అండ్ నేను తీసుకున్న కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను, సో చూద్దరు కానీ. సో ప్రస్తుతానికైతే అది మళ్ళీ కాసేపు మాట్లాడతాను, ఓకేనా, బాయ్. సో ఆఫ్టర్నూన్ లంచ్ కింద మా అమ్మాయి చేసిన స్పెషల్స్ వచ్చేసి కోడిగుడ్డు, చామదుంపల పులుసు, అండ్ ఇంకోటి వచ్చి ముద్దపప్పు అండ్ చికెన్ ఫ్రై. సో ఇవి మా లంచ్ స్పెషల్స్ అనమాట. ఇక్కడ మీకు 1 by 1 చూపిస్తున్నాను. ఎంత వేడిగా ఉందంటే అసలు కలుపుకోవడానికి కూడా కుదరలేదు. చూడండి, ఇంకా నాకు చేయి కాలిపోయి కాసేపు ఇంకా అలా అయిపోయాను అనమాట. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేము ఒక మూవీ పెట్టుకున్నాము. నిజంగా ఎంత బాగుందంటే మూవీ చాలా చాలా బాగుంది. నేను కూడా మీకు సజెస్ట్ చేస్తాను. ఆండ్రాయిడ్ కటప్ప అని చెప్పేసి మనకి ఆహా ఉంది కదా యాప్, సో దాంట్లో వస్తుంది. సో నేను ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకొని చాలా మంత్స్ అయింది. లిటరల్లీ నేనైతే లాక్డౌన్ దగ్గర నుంచి బాగా యూస్ చేస్తున్నాను. బికాజ్ ఈ లాక్డౌన్లో అప్పుడప్పుడు కొన్ని కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం మూవీస్ అవి చూడడానికి. సో మీరు కూడా చూడండి, చాలా బాగా నచ్చుతుంది. మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఫుల్ కామెడీగా ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం ఎక్కనట్టు అనిపిస్తుంది, అంటే అర్థం కానట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత ఉండే కొద్ది మూవీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూడండి అందరు కూడా. అండ్ దాని తర్వాత ఇంకా
ఈవినింగ్ మూవీ రన్ అవుతుంది. ఇంకా ఈలోపు ఏంటంటే స్వీట్ కార్న్ అవి తీసుకున్నాం అనమాట ఆఫ్టర్నూన్ ఇంటి దగ్గరికి వస్తే. సో ఇంకా స్వీట్ కార్న్ అవన్నీ కూడా ఉడకపెట్టేసాను. మా మమ్మీ అయితే ఆల్రెడీ స్లీపింగ్. సో నేను, హస్బెండ్ అండ్ తమ్ముడు ముగ్గురు అయితే టీవీ చూస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ నేనైతే ఇక్కడ హ్యాపీగా సోఫాలో కూర్చొని టీవీ ముందు అలాగా కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ మూవీని కూడా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను తీసుకున్న నైట్ వేర్ కలెక్షన్ని చూపిస్తాను, చూసేయండి. హాయ్ గైస్, ఇప్పుడు మీ అందరితో కూడా నేను నైట్ వేర్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ అవి తీసుకున్నాను కదా, అవన్నీ కూడా చూపిస్తాను. దాంతోపాటు ప్రైసెస్ కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను 2 ప్యాంట్స్ అండ్ 2 లోయర్స్, 3/4 షార్ట్స్ అండ్ ఇంకోటి వచ్చి 2 టీషర్ట్స్ టైప్ తీసుకున్నాను. లైక్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇన్ని కలెక్షన్ అన్నది తీసుకోవడం అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్యాంట్. ఇది వచ్చేసి నాకు 225 రూపీస్ పడింది. సో ఆ షాప్లో చెప్పాలంటే నో బార్గెనింగ్ అండి, ఫిక్స్డ్ రేట్స్ మ్యాక్సిమం. ఇంకోటి వచ్చి నో ఎక్స్చేంజ్ కూడా, మనం ట్రయల్స్ వేసుకోవచ్చు. ట్రయల్ ఆప్షన్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ వేరే షాప్స్తో పోల్చుకుంటే నార్మల్గా ఇవ్వట్లేదు, బట్ ఈ షాప్లో అయితే ఉంది. సో ఫస్ట్ది అయితే ఈ ఫ్లోరల్ ప్యాంట్. ఇది కొంచెం బాగా నచ్చింది. ఆల్మోస్ట్ దీని మీద ఎటువంటి టీషర్ట్ వేసినా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను ఒకటి. అండ్ లాంగ్ ప్యాంట్స్ అయితే 225 రూపీస్. బాగుందా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చి, నెక్స్ట్ కూడా ప్యాంట్ చూపించేస్తాను, దాని తర్వాత వేరే చూపిస్తాను. ఓకే, టీషర్ట్స్ అవి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి బ్లాక్ మీద కూడా ఇది ఒక ఫ్లోరల్ ప్రింట్. ఇది కూడా సో ఇదైతే నాకు వెళ్ళగానే ఇది ఒక్కటే కనిపించింది. సో వెంటనే పిక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ క్లాత్ వైజ్గా ఎక్సలెంట్ ఉంది, చాలా చాలా స్మూత్గా చాలా బాగుంది. సో ఇదైతే చెప్పాలంటే నా హైట్కి మించి పొడుగు అనమాట. నాకు ఇంకా ఇక్కడ దాకా వేసుకున్నా కూడా అంత పొడుగుంది ప్యాంట్. సో ఇది కూడా 225 రూపీస్. సో నాకైతే ఇది నచ్చింది ఏం కాదు, కానీ ఆల్మోస్ట్ ప్యాంట్స్ నేను ఏదైతే తీసుకున్నానో అంతా కూడా బాగానే నచ్చాయి. సో ఈ షాప్కి అయితే నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి కింద 3/4 షార్ట్స్ తీసుకున్నాను అన్నాను కదా, సో అవి కూడా చూపిస్తాను. అండ్ మ్యాక్సిమం నేను ఏం చేశానంటే కొంచెం థిక్ కలరే తీసుకున్నాను, ఎందుకంటే మనం మ్యాక్సిమం అది వేసుకొని ఏదో ఒక వర్క్ చేస్తాం కాబట్టి తొందరగా పాడవకూడదని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఐ థింక్ ఇది ఏంటంటే బ్లాక్ మీద బ్లూ ప్రింట్, వైట్ ఆల్మోస్ట్ ప్రింట్ వచ్చింది, లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా. సో ఇంత ఉంటుంది ఇది. సో 3/4 ఆల్మోస్ట్ మనకి కాలు దాటుతుంది, మోకాలు. సో ఈ విధంగా ఉంది. అండ్ ఇది వచ్చి అరౌండ్ నాకు యాక్చువల్లీ దీని ప్రైస్ మర్చిపోయాను నేను. ఐ థింక్ 150 పడి ఉంటుంది. సో మ్యాక్సిమం 150 అని అనుకుంటున్నాను. సో ఇది. అండ్ నెక్స్ట్ షార్ట్ వచ్చి ఇది. అండ్ మీరు అనుకోవచ్చు లైట్ తీసుకున్నాను చెప్పి లైట్ తీసుకున్నానే ఏంటని, లైట్ కలర్ అని. యాక్చువల్లీ ఇది హస్బెండ్ సెలెక్షన్, తనకి చూడగానే నచ్చిందంట, అందుకోసం ఇంకా తనకి నచ్చిందని నేను వెంటనే తీసుకున్నాను. ఇది లైట్ కలర్ బాగా, బట్ తప్పదు, మనం కొంచెం మెయింటైన్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ. తనకి చాలా తొందరగా బ్లూ అన్నది చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు తను. సో చూసారు కదా, సేమ్ ఇంతే, సింపుల్ ప్రింట్. సో ఇవి నా 2 3/4 ప్యాంట్స్. అండ్ నెక్స్ట్ టీషర్ట్స్. అండ్ ఈ టీషర్ట్ అయితే నాకు చాలా 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 నచ్చింది, బికాస్ ఈ వైలెట్ కలర్ అంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ మరో నా స్కిన్ టోన్కి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. వైలెట్, పింక్ ఇవి బాగా మ్యాచ్ అవుతాయి నాకు. సో అందుకోసం వైలెట్ టీషర్ట్స్ అస్సలు లేవు, అందుకోసం తీసుకున్నాను. అండ్ మోరోవర్ ఇది నా సైజ్కి మించి ఎక్స్ట్రాగా తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం లూజ్గా ఫిట్గా ఉండే బదులు లూజ్గా ఉంటే బాగుంటుంది కదా అని. సో ఇది. అండ్ టీషర్ట్ ప్రైస్ అరౌండ్ 180 పడి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏమైనా ప్రైసెస్ రాంగ్ చెప్పినా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. కరెక్ట్ అయితే మెన్షన్ చేయను, రాంగ్ అయితే చెప్తాను. అండ్ టీషర్ట్ కూడా కొంచెం పొడుగుగానే ఉంది, చూసారా. సో దిస్ ఈజ్ ఫస్ట్ టీషర్ట్. అండ్ నెక్స్ట్ టీషర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్. సో మా ఇంట్లో బ్లూ టీషర్ట్లు, బ్లూ డ్రెస్సులు, బ్లూ శారీస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇది.
సారీ ఐ థింక్ దిస్ ఈజ్ మై హస్బెండ్ టీషర్ట్. నాది కాదు, మా హస్బెండ్. ఇది చెప్పాను కదా తను తొందరగా కొంచెం బ్లూకి అట్రాక్ట్ అవుతారని, సో అందుకోసం తను బ్లూ తీసుకున్నారు. అండ్ నాది కూడా బ్లూ, అందుకోసం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇది కూడా చూపిస్తాను మీకు. సో నాది ఇది అనమాట. యాక్చువల్లీ నా దాని మీద ఇలాంటి చిన్న కొటేషన్ టైప్ వస్తుంది, ఫ్రీ యువర్ మైండ్. సో ఇది కూడా బ్లూయే. సో ఇవి నా 2 టీ-షర్ట్స్ చూసారు కదా. అండ్ ఒకటైతే హస్బెండ్ది చూపించేస్తాను, ఇంకోటి కూడా చూపించేస్తాను. అంటే నేను అక్కడ ఏం తీసుకున్నానని మీకు కూడా చెప్పాను కదా, చూపిస్తానని. అండ్ నెక్స్ట్ వన్ ఇదైతే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా మేము డైలీ వేర్ కోసం తీసుకున్నాము, నాట్ ఫర్ ఎనీ అకేషన్ కానీ ఎక్కడికైనా వెళ్ళడం కోసం కాదు, జస్ట్ ఫర్ డైలీ యూస్. అండ్ ఇదంతా కూడా ఏంటంటే ఈ క్లాత్ ఆల్మోస్ట్ మనకి ఒక ఏమో ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కానీ ఆల్మోస్ట్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మూత్ క్లాత్. అండ్ దీని మీద వచ్చేసి మనకి ఎస్ అని మొత్తం లెటరింగ్ ప్రింట్ వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ నేను తీసుకున్న కలెక్షన్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ క్యాజువల్గా మన రాజమండ్రి షాపింగ్ చేసి చాలా అయింది కదా, సో అందుకోసం మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుందని వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఒకవేళ కానీ షాప్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు, లేదన్నా లేదు, పర్వాలేదు. జస్ట్ ఇది నేను ఎక్కడ కొనుక్కున్నానో మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇచ్చాను, ఇంకేమీ కాదు. అండ్ ఈ షాప్ నేమ్ కంప్లీట్లీ నేను మర్చిపోయాను, నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఆర్ఎల్స్ మ్యాక్సిమం స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. దాంతోపాటు వీడియో కూడా తీశాను, సో అవి మీకు షేర్ చేస్తాను.